నన్ను చూస్తే నీకు రౌడీలా ఉందా? ఉండదా మరి? నువ్వు నీ గెడ్డం చూడ్డానికి భయంగానే కదా ఉంటుంది. సార్కేంటి ఇంత జాలి? జాలేం కాదు, చెడుకు చెడు పరిష్కారం కాదు, చెడుకి మంచే శిక్ష. యెహోవాతోనే ఉండండి, ఆయన యేసేపు దేవుడు. మీ శత్రువుల వద్ద దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతారు. మిమ్మల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఎవరైతే మీకు విరోధంగా శత్రువులుగా వస్తూ ఉంటారో, ఎవరి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారో ఆ పగ తీర్చుకోవడం నుండి బయటపడ్డారంటే యెహోవా మిమ్మల్ని వాళ్ళందరి మీద ఆశీర్వాదంగా ఉంచుతారు. ప్రియమైన వారికి ప్రియమైన శుభాకాంక్షలు. ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం చూస్తున్న మీకోసం, మీ కుటుంబంలో ఉన్న అందరి కోసం మేము సహోదరు మోహన్ సి లాసరస్ గారు అందరూ ప్రార్థన చేస్తున్నాం. మీ బాధలన్నీ దేవుడిపైన వేసి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ రోజు ఇది పగ తీర్చుకునే సమయం కాదు అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం. సహోదరుడు నవనీతన్ అనే FMPBలో ఒక సీనియర్ స్టాఫ్ అంకుల్ ఉన్నారు. ఆయన జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన నాకు గుర్తుకొస్తుంది. ఆయన చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషిని డబ్బు కోసం తన తల్లిదండ్రులని హత్య చేసింది. నవనీదన్ని వాళ్ల చెల్లెని అనాథగా చేసి వెళ్లిపోయారు. ఈ సమయంలో నవనీదన్ అంకుల్ ఆయన పెరిగి పెద్దవారైన తర్వాత తన తల్లిదండ్రులను హత్య చేసి నన్ను ఈ పరిస్థితిలో వదిలిన వాళ్ళని చంపుతాను అని ఒక కత్తిని ఆయనే తయారు చేశారు. ఆ కత్తిని ప్రతిరోజు చూస్తూ వాళ్ళని చంపుతాను అని చెప్పి మనసులో ప్రతిరోజు అనుకుంటారు. ఈ సమయంలోనే దేవుడైన యేసుక్రీస్తుని తన రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. ఆ సమయంలో తన తల్లిదండ్రులను చంపిన వాళ్ళు కోయంబత్తూరులో అన్నిటినీ పోగొట్టుకుని కష్టపడుతున్నారు అని ఒక వార్త ఆయనకి తెలిసింది. ఒకవైపు ఆయన చేసిన కత్తి, ఇంకొక వైపు పరిశుద్ధ గ్రంథం. దేవుని సమూహంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడి వాక్యం ద్వారా ఇది పగ తీర్చుకునే సమయం కాదు, దేవుని ప్రేమని వెల్లడించే సమయమని ఆయనతో మాట్లాడారు. వెంటనే తన చేసిన కత్తిని విసిరేసి కొత్త బట్టలు, మంచి భోజనం కొని యేసు ప్రేమని తెలియజేశారు. యేసుక్రీస్తు కూడా ఈ ప్రపంచంలో జీవిస్తున్న రోజుల్లో తన కష్టపెట్టిన వాళ్ళు, తనపై తప్పుడు నింద వేసిన వాళ్ళు ఎవరిని పగ తీర్చుకోలేదు, వాళ్ళని క్షమించారు. ఇప్పుడు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? ఏంటి పేరయ్యా, ఏంటి కంగారుగా వెళ్తున్నట్టుకున్నావు? ఎవరు? రమేష్ బాబా? చూడలేదయ్యా, కంగారుగా వెళ్తున్నాను కదా, అందుకే నేను చూడలేదు. ఏంటి నువ్వు నన్ను చూడలేదు? అది నేను నమ్మాలి కదా. ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంటుగా ఒక ఊరు వెళ్ళాలి, అందుకే బస్టాండ్కి వెళ్తున్నాను. బస్టాండ్కా? సరే సరే వెళ్ళు వెళ్ళు, అక్కడే సురేష్ ఉన్నాడు. సురేషా? అతను నా చేతికి దొరికాడు అంతే, అబద్ధమాడే ఆ నాలికని పీకేయాల్సిందే. ఎందుకన్నా ఇలా చేస్తున్నావు? నాకన్నీ తెలుసన్నా. నేను సురేష్ వచ్చేటప్పుడు నువ్వు దాక్కోవడం నేను చూశాను. చూసావా? చూసినా నన్ను పట్టివ్వలేదా? ఎందుకయ్యా? నిన్ను పట్టిస్తే నాకే వస్తుంది? నువ్వేమన్నా డబ్బిస్తావా? లేదుగా. ఆ రోజు ఆడున్న కోపానికి నిన్ను కొట్టే ఉంటాడు, అందుకే చెప్పలేదు.
చాలా థ్యాంక్స్ బాబు. అదేం వద్దులే కానీ ఇక మీదటైనా సరిగ్గా ఉండు. ఆ, జన్సీ, స్టడీస్ అంతా ఎలా సాగుతోంది? బాగానే సాగుతుందక్కా. మాలతి ఎలా ఉంది? మాట్లాడుతోందా లేక? లేదక్కా, నేను కూడా చాలాసార్లు మాట్లాడాను, నాతో మాట్లాడలేదు. కారణం ఏంటో తెలీదక్కా. నాకు తెలుసమ్మా. మీకు తెలుసా? అవునమ్మా, పోయినసారి నువ్వు వచ్చినప్పుడు నీకు నీ వదినకి మనస్పర్ధలొచ్చాయిగా. మ్, చివర్లో సమాధానం అయ్యి ఇద్దరూ మాట్లాడుకున్నారు. అవునక్కా. కానీ నువ్వేం చేశావు? మీ అమ్మగారి దగ్గర ఇదంతా కేవలం నాటకమమ్మా అని ఫోన్ మాట్లాడావు. అది మాలతి వినింది కాబట్టి నీ మీద కోపంగా ఉంది. అక్క, ఆ రోజు జరిగిందే వేరు. ఉమ్, ఏంటమ్మా, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఎలా ఉన్నారు మీ అన్నయ్య వదినా? బాగున్నారమ్మా. బాగున్నారా? ఎలా బాగుంటారు? ఏంటమ్మా, భార్యాభర్తలు సంతోషంగానే కదా ఉండాలి. ఏంటే ఒకలాగా మాట్లాడుతున్నావు? నిన్ను దానికే పంపించానా? నేను వచ్చిన ఆలోచన వేరమ్మా, కానీ ఇప్పుడు మంచి ఆలోచనతో ఉన్నాను. దీనికే నేను పంపించానా? గొడవ పెట్టమని చెప్తే సమాధానంగా ఉంటున్నావు. ఇదంతా నటనేనమ్మా. రాబోయే రోజుల్లో చూడండి, నేనేం చేస్తాననేది మీకే తెలుస్తుంది. ఇప్పుడేవే నా కూతురివి, ఒక్క నిమిషం నేనే భయపడ్డాను. ఇలా మాట్లాడితే సంతోషంగా ఉందా? తప్పమ్మా, అన్నీని వదిన్ని వేరు చేయడం చాలా తప్పమ్మా. అలాంటి తప్పు చెయ్యకండి. ఇదేనక్క ఆ రోజు జరిగింది. జన్సీ, ఇది నువ్వు మాలతితో చెప్పమ్మా, అర్థం అవ్వాలిగా. వద్దక్క, వదిన నాతో మాట్లాడట్లేదు. నేనెలా అర్థమయ్యేలా చెప్పను? సమయం వచ్చినప్పుడు ఆవిడికే అర్థమవుతుంది. ఏంటి పేరాయని చూసి మాట్లాడినట్టుకున్నావు? అవునరా, పాపంరా, నీ డబ్బు ఎలాగైనా తిరిగిచ్చేస్తాడులే. నీ పేరు చెప్తేనే భయపడుతున్నాడు. హ, నన్ను చూస్తే నీకు రౌడీలా ఉందా? ఉండదా మరి? నువ్వు నీ గెడ్డం చూడ్డానికి భయంగానే కదా ఉంటుంది. సార్కేంటి ఇంత జాలి? జాలేం కాదు, చెడుకు చెడు పరిష్కారం కాదు, చెడుకి మంచి శిక్ష. అదే చేశానురా. అది నీ డబ్బుతో చేసి ఉండాలి. పోయింది నా డబ్బే కదా. నీకు పోయింది 10,000రా, నాకు పోయింది 20,000. హ? ఏమంటున్నావురా? మా అమ్మ దగ్గర డబ్బు తీసుకున్నాడురా. మా అమ్మ గురించి నీకు తెలుసుగా, అందరినీ నమ్మేస్తుంది. ఏం చేయమంటావు? ఇంట్లో ఉన్న డబ్బంతా ఇచ్చేసింది. అతన్ని అడిగావా? అడిగా. సారీ తమ్ముడు, ఎలాగైనా ఇచ్చేస్తానని చెప్పాడు. ఏం చేయమంటావు? మనం చెడుకు చెడు చేయకూడదు కదరా. ఏంటో నువ్వు చెప్పావని ఊరుకుంటున్నా. సరే పద వెళ్దాం. హలో, చెప్పరా? సరే చేస్తానులే. జెన్సీ, అనియా? నీళ్లు కావాలా? అవుననియా.
ఏమైంది రంజిత్? నిన్న కిచెన్లో జారి పడిపోయిందక్క. కళ్ళు తిరిగాయంట, పడిపోయింది. స్కాన్ తీసి చూసాం, భయపడేలాగా ఏమీ లేదన్నారు. సరైన సమయానికి తీసుకెళ్లినందువల్ల ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలిగారు. జెన్సీయే నన్ను చూసిందక్కా. వదిన్ని చూసావారా? లేదన్నయ్యా. మేడం మీదకి బట్టలాడడానికి వెళ్ళిందేమో. సర్లే, వచ్చేస్తుంది. సరే. వదినా, వదినా, అన్నయ్య ఏంటి? త్వరగా రండి. హే మాలతి, వదినా, మాలతి, వదినా, ఏమైంది? ఏమైంది ఏమైంది వదినా? మాలతి? వదినా, కళ్ళు తెరువు మాలతి. వదినా, లే. నువ్వు గొనంలో బంగారం అనేది ఇప్పుడు నిరూపించావు. మాలతి, చూసి జాగ్రత్తగా ప్రవర్తించు. సరే అక్క. నేను అన్ని విషయాల్లో అంటున్నాను. నువ్వు జెన్సీ తప్పుడు ఉద్దేశంతో ఉంది అనుకుంటున్నావు, కానీ తన మంచి గుణాన్ని చూపించింది. చెడుకి చెడు సమాధానం కాదు, చెడుకి ఎప్పుడూ మంచే సమాధానం. ప్రేక్షకులారా, జ్యోతి అక్క నాటకం చూసారా? ఇది పగ తీర్చుకునే సమయం కాదు, యేసుక్రీస్తు ప్రేమని వెల్లడించే సమయం అని మీ అందరూ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దేవుని వాక్యం పంచుకుని మీకోసం ప్రార్థించడానికి సహోదరి చెల్లారాణి అప్పాదురై గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, మీరు దేవుని వద్ద నుండి ఆశీర్వాదాల్ని పొందండి. యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రియమైన వారలారా, చూడండి, ఈ ప్రపంచంలో ఈ దినములలో అందరి జీవితాలలోనూ మనకి విరోధంగా ఒక గుంపు శత్రువులుగా ఉంటూనే ఉంటారు. ఎందుకు అంటే, మనం చెప్పనిది చెప్పాము అని చెప్పేవాళ్లున్నారు, మనం చెయ్యని దానిని చేశాం అని చెప్పేవాళ్లు ఉన్నారు, మనల్ని అన్యాయంగా నిందించేవాళ్లు కూడా ఉన్నారు, మనకి విరోధంగా కొరతలు చెప్పేవాళ్లు ఉన్నారు. అది మాత్రం కాదు, దీనికన్నా ఇంకా లోతుగా చూసామంటే మనం ఎంతో మందికి సహాయం చేసి ఉంటాం. మన దగ్గర సహాయం పొందిన వాళ్ళు మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు, మనల్ని ఎన్ని విధాలుగా కష్టపెట్టాలో అలా కష్టపెట్టే శత్రువుల గుంపు ఈ రోజులలో అధికంగా ఉంది. అది అందరి జీవితాల్లోనూ చూడగలం. చూడండి, ఎంతోమంది చెబుతారు, నా ఇబ్బందుల్లో నాకే డబ్బు అవసరమైంది, ఆ ఇబ్బందుల్లో చూడండి, అయ్యో వాళ్ళు కష్టంతో వచ్చి సహాయం అడిగారు, సరే పర్వాలేదు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాను, మీరు అడిగిన రోజున తిరిగి ఇచ్చేస్తాను అలా చెప్పారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్లే అనుకున్నాను. వాళ్ళు చెప్పిన మాటలలో నా మనసుకి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చెయ్యాలి, అంత చక్కగా మాట్లాడారు, ప్రేమగా మాట్లాడారు, ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు, మీ అవసరానికి ముందుగానే తిరిగి ఇచ్చేస్తాను, నాకు ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి డబ్బు సహాయం చేశాను. కానీ ఈ రోజున చూడండి, నా మనసు ముక్కలైపోయే విధంగా వాళ్ళు ఎన్ని మాటలు అనాలో అన్నీ అంటున్నారు. కొందరు చెప్తారు, నేను నీ దగ్గర డబ్బు తీసుకోలేదు, నువ్వు నాకు సహాయం చేయలేదు, అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ప్రార్థన అవసరతలను ఇస్తుంటారు. అది మాత్రం కాదు, కొందరు చెప్తారు, వాళ్ల కోసం, వాళ్ల పిల్లల కోసం మేమెంతగానో ప్రయత్నించాము, ఎంతో సహాయం చేశాము, వాళ్ళు చదువుకోవడానికి సహాయం చేశాము, వాళ్ళ పిల్లల వివాహం కార్యం కొరకు మా ఇంటి బిడ్డల వివాహం, వాళ్ళ ఇంటి బిడ్డకి మా వల్ల ఆయన సహాయం చేశాము, ఎంతో శ్రమించాము. కానీ ఈరోజు చూడండి, వాళ్ళ పిల్లలందరూ బాగానే ఉన్నారు, వాళ్ళ బిడ్డల కార్యక్రమాలన్నీ ముగించారు, ఈ రోజు మా బిడ్డ కార్యక్రమానికి సహాయం కూడా అక్కర్లేదు, అడ్డుపడకుండా కష్టాలు ఇవ్వకుండా ఉంటే మంచిది అలా చెప్పేవాళ్లు ఉన్నారు, ప్రార్థనకి వస్తారు. నేను వీళ్ళిలా అడ్డుపడుతున్నారని అనుకోలేదు సిస్టర్, నా బిడ్డ వివాహానికి, ఉద్యోగ కార్యానికి, మా కుటుంబ సమాధానానికి విరోధంగా వీళ్ళిలా చేస్తారని నేను అనుకోలేదు, వాళ్ళకి నేను ఎంతో సహాయం చేశాను, ఎన్నో మేళ్లు చేశాను, వాళ్ళ పిల్లల్ని నా పిల్లలాగా నేను ప్రేమించి అన్నీ చేశానుగా అలా చెప్పేవాళ్లు ఉన్నారు. ఈరోజు ఒకవేళ
ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండొచ్చు. మేలు చేశాను, ఈ రోజు నేను అనుకోని విధంగా నాకు బాధలు కల్పిస్తున్నారు, నేను ఎంతో ప్రేమగా నడుచుకున్నాను, ఈ రోజు నా మనసు ముక్కలైపోయేటువంటి మాటలని చెప్పి నా మనసుని ముక్కలు చేసేశారు, నేను భరించలేకపోతున్నాను, నేను చేసిన సహాయాన్ని మర్చిపోయినా పర్వాలేదు, ఈ రోజు నన్ను ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడుతూ ఉన్నారు, నేను ఈ వేదన భరించలేకపోతున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. ప్రియమైన వార్లారా, దేవుని వాక్యం చెబుతుంది, రోమా 12వ అధ్యాయము 19వ వాక్యం చెబుతుంది, ప్రియులారా, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పగ తీర్చుట నా పని. అది మాత్రమే కాదు, యెహోవా చెప్తున్నారక్కడ, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు చెప్పే ఒక వాక్యము ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత చూడండి, అనుకోలేనటువంటి ఒక దుఃఖము, వేదన, మనం మనుషులమే కదా, అన్నీ మనసులోకి వస్తాయి. మనల్ని ప్రేమించిన వారు, సహాయం చేసిన వారు, మన దగ్గర సహాయం పొందినవారు, మనం ఎంత మేలు చేసినా మనకి విరోధంగా వాళ్ళు వచ్చి మన మనసు ముక్కలైపోయేటువంటి మాటలు చెప్పి అలా నడుచుకుంటూ ఉంటే మనం భరించలేము. అది అందరి జీవితాల్లోనూ వస్తూ ఉంటుంది. వెంటనే చూడండి, వారిలో ఒక వేదన, దుఃఖము, అర్థం కాని పరిస్థితి, ఒక భయము, అన్నీ వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వేదనతో, దుఃఖంతో ఉండొచ్చు. ఒకవేళ ఆ వేదన, దుఃఖమే మీలో కోపము, ద్వేషము, చిరాకు, పగని ఏర్పరిచి ఉండొచ్చు. లేదా కొందరిలో ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ల మీద పగ సాధించాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉండొచ్చు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు చక్కగా చెబుతున్నారు, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను. అయితే మనమేం చెయ్యాలి? ఊరికే ఉండాలి. దేవుడు చెప్తున్నారే తప్ప మనలో కోపం గాని, పగ గాని, వాళ్ళు చెలరేగిపోయే విధంగా దేవుని బిడ్డలో మనం అస్సలు నడుచుకోకూడదు. వాళ్ళు 2 మాటలు అన్నారు, మనం నోరు తెరిచి మాట్లాడామే అనుకోండి, 2 మాటలు కాదు, 2000 మాటలు నేను మాట్లాడగలను అలా చెబుతారు. ఈరోజు అటువంటి స్వభావంతో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తే యెహోవా యందు మిమ్మల్ని మార్చుకోండి. దేవుడు వివరంగా ఈరోజు చెప్తున్నారు, దేవుడు ఇంకా వివరంగా మీతో మాట్లాడుతూనే ఉన్నారు. పగ తీర్చుకోవడం మాత్రమే అని చెప్పట్లేదు, నేను ప్రతిఫలం ఇస్తాను, దేవుడు ఖచ్చితంగా చేస్తారు. మీరు మేలు చేసి కష్టాన్ని అనుభవిస్తున్నారా? మీరు సహాయం చేసి ఇబ్బందుల్లోనే ఉన్నారా? ఒకరిని ఎంతగానో ఎక్కువగా ప్రేమించి వాళ్ళు ఎంతగానో మంచి స్థానానికి రావాలని చెప్పి వాళ్ళ కోసం సహాయం చేశారా, శ్రమించారా? అవన్నీ యెహోవా చూస్తూనే ఉంటారు. యెహోవా చెప్తున్నారు, మీరు నీరసించిపోకండి. మీరు అటువంటి వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. దుఃఖంతో, వేదనతో ఉన్నవారు కూడా ఉన్నారు. ద్వేషాన్ని వదిలి బయటికి రండి, మీ పగను వదిలి బయటికి రండి. కోపం వద్దు, కోపము దేవుని నీతిని నడిపించదు. అయితే ఈ కార్యక్రమంలో యెహోవా నీతి చెయ్యాలి అంటే, కోపము, చిరాకు వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ ఏమనిపిస్తుంది? పగ తీర్చుకొని తీరాలి. అయితే దేవుడు ముందే చెబుతున్నారు, కోప్పడకు, కోపం నీతిని నడిపించదు, దేవుని యొక్క నీతి వెల్లడవ్వదు. అయితే ఈ కార్యక్రమంలో దేవుడు నిజాన్ని వెల్లడించాలి అంటే, నీతి చెయ్యాలి అంటే, న్యాయాన్ని వెల్లడించి చూపాలి అంటే, దేవుడు చెప్పిన విధంగా, దేవుడా మీరు చూసుకోండి, మీరు చక్కగా చెప్పారు, నేను బదులు చేస్తాను అని చెప్పారు, నేను మీ సమూహంలో ఈ కార్యాన్ని అప్పగించాను, మీరు చూసుకోండి, మీరే మా రాజు, కృతజ్ఞత చెప్పి స్తోత్రం చెప్పి ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు అడగొచ్చు, సిస్టర్ మీరు పరిచారికరాలు, ఈజీగా చెప్తారు, స్తోత్రం చేయండి అని. ఈ పరిస్థితుల్లో ఇంకా మనం స్తోత్రం చెప్తే వీళ్ళందరూ మనల్ని బుద్ధి లేని వాళ్ళు అనుకుంటారు. అలాగే సలహాలు అడగడానికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను చెప్తాను, లేదు బ్రదర్, లేదు సిస్టర్, ఈ కార్యంలో దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేసి మీరు చూసుకోండి అని చెప్పి దేవుని సమూహంలో ఈ విషయం కొరకు స్తోత్రము, ఈ నిందలు పరిహసించే విధంగా మాటలు పడ్డానే అయినా స్తోత్రము, దేవుడా ఈ కార్యంలో నేను మేలు చేసిన కీడును పొందుతున్నానే స్తోత్రము, నేను సహాయం చేసిన కష్టాల్లో ఉన్నానే స్తోత్రము, మీరు చూసుకోండి, స్తోత్రం చేత కృప పొందుతాము అన్న వాక్యం ప్రకారం ఆయన కృప నిండిన దేవుడుగా, దయనిండిన దేవుడుగా ఉన్నందువల్ల ఖచ్చితంగా మేలు చేస్తారు. ఆయన ఇచ్చే సలహాలు ఒక్క అక్షరం కూడా మారిపోదు. అప్పుడు చెప్తారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నవారు ఒకవేళ శత్రువుల చేత కోపంతో, చిరాకుతో ఏం చేయాలో అర్థం కావట్లేదని పథకం వెయ్యొచ్చు. వీళ్లకు విరోధంగా ఎలా పనిచేయాలి, ఏ మాట నేను మాట్లాడాలి, ఒకవేళ ఈ రోజుల్లో మనం ఏం చెయ్యాలన్న పథకం వెయ్యొచ్చు. వద్దు, దేవుని వాక్యం చెబుతుంది, మీ ఆలోచనలు నా ఆలోచనలు కావు,
మీ మార్గము నా మార్గము కాదు అనే వాక్యం ప్రకారం యెహోవా మన కోసం, యెహోవా బిడ్డలకు మన కోసం ఆయన ఉంచిన ఆలోచనలు ఉన్నతమైనవి. యెహోవా మన కోసం ఉంచిన మార్గాలు గొప్ప మార్గాలు. అటువంటి మార్గము తెరవబడే విధంగా, ఉన్నతమైన వారు పనిచేసే విధంగా, మార్గము తెరవబడే విధంగా దేవుడు చెప్పేశారు. దేవుడు చెప్పిన వాక్యానికి నేను ప్రతిఫలం ఇస్తాను అన్న యెహోవా యొక్క బలమైన హస్తం లోపల ఇమిడి ఉండు. యెహోవా చెప్పారు. ఆ విధంగా ఓర్పుగా యెహోవా సమూహంలో స్తోత్రం చెప్పేటప్పుడు యెహోవాలోనే మనం ఉంటే యెహోవా మన కోసం యుద్ధం చేస్తారు. యెహోవా వాదిస్తారు. యెహోవా కార్యాలను సిద్ధిస్తారు. ఎవరు నిందించారు, ఎవరు పరిహసించారో వారే చెప్తారు. ఈ రోజు రాసి పెట్టుకొని ఉంచండి, వారే చెప్తారు. యెహోవా యొక్క వాక్యం వివరంగా చెప్తుంది. ఈ రోజు నా దేవుడా మీరే చూసుకోండి అని అర్పించేటప్పుడు ఎవరు మీకు విరోధంగా ఉంటున్నారో, ఎవరు మీ యొక్క మనసు ముక్కలయ్యేటువంటి మాటలు చెప్పారు, ఎవరు మీరు కోపంతో పగ తీర్చుకోవాలి అన్న హృదయంతో ఉన్నారో ఆ శత్రువులే చెప్తారు నిజంగానే మీరు యెహోవా బిడ్డ, మీతో పాటు యెహోవా ఉన్నారు అని చెప్పే విధంగా యెహోవా ఆత్మ అయిన వారు క్రియను చేస్తారు. అది మనం ఊహించని విధంగా, ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది ఎఫెసీయులకు 3:20లో మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమా యెహోవా యొక్క ఆత్మ శక్తివంతంగా క్రియను నడిపిస్తారు. అందుకే శక్తివంతంగా నడిపించేటువంటి దేవుని చేతికి అప్పగించండి. ఈ రోజున యెహోవా ఆత్మ వివరంగా మీతో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసే కొందరితో యెహోవా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ ప్రార్థన సమయంలో కోపం వదిలి బయటకు రండి. శత్రువుల మీద ఉంచిన చిరాకు, ద్వేషాన్ని వదిలి బయటికి రండి. పగ తీర్చుకునే ఆలోచన వద్దు దేవుడా, పూర్తిగా మీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నా, మీరు మేలు చెయ్యండి అనే వాక్యాన్ని పట్టుకుని ప్రార్థించండి. దేవుడా పగ తీర్చుకోవద్దు, పగ ఉన్న మనసుతో ఉండొద్దని చెప్పారు. నేను ప్రతిఫలము చేస్తానన్నారు. నీ చేతికి నన్ను అప్పగిస్తున్నాను. అలా అర్పించుకుని ప్రార్థన చేసి చూడండి. మనం ఆరాధించే యెహోవా సాధారణమైన వారు కాదు. ఆయన యేసేపు దేవుడు. ఆయన ఈ రోజుకి జీవంగల దేవుడు. యేసేపుకు విరోధంగా ఆయనతో పుట్టిన సహోదరులే ఆయనకి విరోధంగా అన్నిటినీ చేశారు. ఆయన్ని చంపేద్దామని గోతిలో తోశారు. ఇస్మాయిల చేతికి అమ్మేశారు. ఆ విధంగా సహోదరులే యేసేపుకి విరోధంగా పనిచేశారు. కాని దేవుడు యేసేపుకు చూపించిన స్వప్నం ప్రకారమే నడిపించారు. దీని నిమిత్తము పాపములో ఇరుక్కునేటువంటి శోధనలు కూడా వచ్చాయి. కాని అన్నిటినీ మించి తనను పరిశుద్ధంగా కాపాడుకున్నందువల్ల దేవునితో పాటు ఉండే విధంగా, దేవుని మాటను విని ఆయన మార్గంలో నడిచే విధంగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని యేసేపులో ఉన్న నిమిత్తము యెహోవా యేసేపుతోనే ఉండి చెరసాలలో ఉన్న యేసేపుని ఆ దేశానికే అధికారిగా ఉంచడం మాత్రమే కాదు, ఏ సహోదరులైతే యేసేపుకు విరోధంగా చంపేయాలని అనుకున్నారో ఆ సహోదరులకే యెహోవా ఆశీర్వాదంగా ఉంచారు. యేసేపుకు పగ తీర్చుకునే ఆలోచన లేదు. తోడబుట్టిన సహోదరులు బాగా ప్రేమించాడు, గౌరవించాడు, ఉపచరించాడు, ప్రేమను చూపించాడు, దేవుని ప్రేమతో స్వీకరించాడు. అది మాత్రం కాదు, ఆహారపు వస్తువులు మాత్రం కాదు, అన్ని వస్తువులను ఇచ్చి వారిని ఆశీర్వాదంగా ఉంచాడు. ఈ రోజుకి ఆ దేవుడు జీవంగల దేవుడు. ఆయన యేసేపు దేవుడు. ఈరోజు మీ జీవితంలో ఎవరు విరోధంగా పనిచేశారో పగ తీర్చుకోవడం నా పని, నేను ప్రతిఫలం ఇస్తానన్న యెహోవా పని చేస్తారు. దేవుని చేతికి అప్పగించండి. దేవుని కోసం వేచి ఉండండి. దేవుని ప్రేమలో మీరు కనిపించాలి. దేవునితోనే ఉండండి. ఆయన యేసేపు దేవుడు. మీ శత్రువులకే యెహోవా మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతారు. మిమ్మల్ని ఆశీర్వదించడం మాత్రం కాదు, ఎవరైతే మీకు శత్రువులుగా విరోధంగా ఉన్నారో, ఎవరిని పగ సాధించాలనుకుంటున్నారో ఆ పగ నుండి బయటికి వచ్చారంటే యెహోవా వారికే ఇంకా మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతారు. ఆ మనిషి చెబుతాడు, రాసుకోండి, ఆ మనిషి చెబుతాడు, నువ్వు నిజంగానే దేవుని బిడ్డవి, నేను చేసింది తప్పు, నేను నీ గురించి నీ వద్ద మాట్లాడింది తప్పు అని చెప్పే విధమైన రోజులను దేవుడు ఉంచారు. ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తున్న మీకు, మీ కుటుంబానికి దేవుడిచ్చి గౌరవిస్తారు. ఆ ఆశీర్వాదాన్ని పొందే విధంగా మనమందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థిద్దాం. స్తోత్రం చెప్తున్నాము రాజా, మేము కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. ఈ రోజు యెహోవా ఆత్మ అయిన వారు మా అందరితో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞత దేవుడా. ఈ రోజున కూడా దేవుడా, మేలును చేసిన కష్టాలను అనుభవించిన దేవుడా, సహాయం చేసిన కష్టాలలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు దేవుడా. అది మాత్రం కాదు, నా వల్ల అయినంత వరకు ఈ కుటుంబాన్ని దేవుని యొక్క ప్రేమలోనికి
నేను ప్రేమించాను, నేను ఎంత సహాయం చేశానో, ఎన్ని ఊరటనిచ్చే మాటలు చెప్పానో, వారే నాకు విరోధంగా ఈ రోజున పనిచేస్తున్నారు అని వేదనతో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబంలో ఉన్న వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను రాజా. ఈ విధంగా శత్రువుల వారిలో కనిపించేటువంటి శత్రుత్వాన్ని, వారి గురించిలో వారిలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసిపారేయండి రాజా. శత్రువుల మీద వీరికి ఉన్న కోపాన్ని వదిలి బయటికి తీసుకొచ్చేయండి తండ్రి. పగ తీర్చుకోవాలి అన్న ఆలోచన వారి నుండి తీసేయండి దేవుడా. ఈ రోజున యెహోవా ఇచ్చిన వాక్యం ప్రకారం యెహోవా చూసుకుంటారు, పగ తీర్చుకోవడం నా పని అన్న యెహోవా, నేను ఫలితాన్ని ఇస్తానన్న యెహోవా చూసుకుంటారు అనే ఖచ్చితత్వంతో అర్పించి ప్రార్థించేలా ఆత్మీయైన వారు కృపని ఇవ్వండి దేవుడా. ఈ రోజు నాతో పాటు కలిసి ఆ విధంగా ప్రార్థించే ప్రార్థన ఆత్మని యెహోవా ప్రతి ఒక్కరికి ఇస్తున్నందుకు కృతజ్ఞత దేవుడా. ఈ రోజు మాత్రం కాదు, ప్రతిరోజు మీ వాక్యం ప్రకారం యెహోవా చూసుకుంటారు, యెహోవా ప్రతిఫలాన్ని ఇస్తారన్న వాక్యం ప్రకారం దేవుడా, మీతో జీవించే విధంగా ఆత్మీయైన వారు పరిశుద్ధతను కాపాడుకోవడానికి, దేవుని ప్రేమను నిలిచి ఉండేలా చేయడానికి ఆత్మీయైన వారు ప్రతి కుటుంబంలోనూ యెహోవా కృపను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. యేసేపు దేవుడు ఈ రోజుకి జీవంగల దేవుడుగా జీవిస్తున్నారు అన్న దానిని వారి జీవితంలో వెల్లడించే విధంగా శత్రువులకి దేవుడా, ఈ రోజు ఈ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదంగా ఉంచి మీ నామాన్ని మహిమపరచాలని మేము ప్రార్థిస్తున్నాము. మీ శక్తివంతమైన చేతికి ప్రార్థించే ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాము. యెహోవా కృప ఆవరించాలి. ఆత్మ ఫలముతో ప్రతి ఒక్కరిని నింపండి రాజా. యెహోవా ఆత్మ ప్రతి ఒక్కరిని నింపి నడిపించాలి తండ్రి. ఈ రోజున అర్పించిన ప్రతి ఒక్కరి మీద మీ యొక్క పాలన ఉండాలయ్యా. మీ కృప ఎల్లప్పుడూ ఉండాలి. మీ నామం మహిమపడాలి. యేసు ద్వారా ప్రార్థన వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని మేము విశ్వాసిస్తున్నాము. మీరు పొందిన మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా లేక ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. అది మాత్రమే కాదు, ప్రార్థిద్దాం రండి కార్యక్రమం రేపు ఎల్లుండ చూడకుండా మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో ఇదే సమయంలో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.